EPR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. ముందు నేను నకిలీ అనుకున్నాను, కానీ నాకు 5,000 రూపాయలు వచ్చాయి, మీరు కూడా ట్రై చేయండి అనే మెసేజ్ అనేది ఇప్పుడు వాట్సాప్ గ్రూపులలో తెగ హల్చల్ చేస్తుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం దాన్ని లింక్ను ప్రెస్ చేయడానికి చాలామంది ట్రై చేసి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్తే ఇది ఒక సైబర్ క్రైమ్ నేరగాళ్ళు చేస్తున్న ఒక ట్రిక్ అన్నట్టు. ఏం చేశారు అంటే 2-3 రోజుల నుంచి ఫోన్పే త్రూగా ఒక లింకును పంపిస్తున్నారు. అదేంటంటే మీరు గనక ఈ లింకును ప్రెస్ చేసినట్లయితే మీకు 5,000 రూపాయలు మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పడంతో పాటు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అరే ఇది నిజమే కావచ్చు, ఒక క్లిక్ చేస్తేనే కదా ఫోన్పే లోగోతో రావడం జరుగుతుంది, కాబట్టి నిజంగానే జెన్యూన్ అయి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేయగానే అందులో మొత్తము ఫస్ట్ ఏమని ఉంటుంది, ఫస్ట్ స్టెప్ ఒక 20 మెంబర్స్కి, మీకు తెలిసిన వారికి, మీ ఫ్రెండ్స్కి కానివ్వండి, మీకు తెలిసిన వారికి కానివ్వండి, ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి అని చెప్పేసి అందులో ఉంటుంది. చేయగానే వెంటనే వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. చేసిన వెంటనే ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో ఏంటిది వివరాలు ఉంటాయి, మీ పేరు, ఏజ్, తర్వాత మేలా ఫీమేలా, దాంతోపాటు ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి అన్నట్టు. ఉన్న తర్వాత మీరు ఇంకొక ముందు స్టెప్కు వెళ్ళాలి అనుకుంటే, మీరు ఏదైతే 5,000 రూపీస్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలి అంటే 385 రూపాయలు మీరు కట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి అక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే దానివల్ల ఏమవుతుంది అంటే, కొంతమంది ఆ 300 పోతే పోయినారా బాబు, 5,000 రూపాయలు అయితే వస్తున్నాయి కదా అని చెప్పేసి కొంతమంది కట్టే ప్రయత్నం చేశారు. అప్పుడు వాళ్ళకి ఏమైందంటే 385 రూపాయలు కట్టగానే ఇమీడియట్గా ఫోన్ యాక్సెస్ అంతా వాళ్ళ అండర్లోకి వెళ్ళడం జరిగింది. ఆ అకౌంట్లో ఎన్ని డబ్బులు అయితే ఉన్నాయో అన్ని డబ్బులు వాళ్ళు తీసుకోవడం అనేది అక్కడ మొత్తం డెబిట్ అవుతూ వచ్చేసాయి అన్నట్టు. ఎందుకంటే వారు ఎప్పుడైతే మీరు ఈ లింకును ఓపెన్ చేశారో వారికి తెలిసిపోతుంది మీరు ఫోన్లో ఆపరేట్ చేస్తున్న విధానము. అంటే మీరు ఏ పాస్వర్డ్ నొక్కుతున్నారు, ఏంటిది, ఏ నెంబర్స్, లేదంటే ఈ లెటర్స్ పెట్టుకున్నారా, లేకపోతే నెంబర్స్ పెట్టుకున్నారా, పాస్వర్డ్ అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేసేసి మీరు చేస్తుంటారు కదా. వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొత్తం ఆ సాఫ్ట్వేర్ త్రూ తెలుసుకుంటారు అన్నట్టు. అలా తెలుసుకొని నాకు తెలిసిన వాళ్ళకే 2,000 రూపాయలు పోయినాయి. అదేవిధంగా ఒకరి వచ్చేసి 3,000 రూపాయలు పోయాయి. ఈ లెక్కను చూసేసుకుంటే చాలా మందికి, కొంతమందికి అయితే 5,000 రూపాయలు కాదు, ఇది కనుక మీరు చూసినట్లయితే నాకు 50,000 రూపాయలు వచ్చాయి, మీరు కూడా ట్రై చేయండి అని చెప్పేసి కొంత వాట్సాప్ గ్రూపులలో కూడా ఫార్వర్డ్ అవుతూ ఉంది అన్నట్టు. ఇది ఎందుకు ఉంది అంటే, ఈ మధ్య చాలా వరకు హాలిడేస్ అనేది వచ్చిన నేపథ్యంలో చాలామంది ఫోన్తో ఎక్కువగా వాళ్ళు స్పెండ్ చేస్తూ ఉంటారు. చేసినప్పుడు ఇలాంటి మెసేజ్ ఒకటి రాగానే ఒకసారి ట్రై చేస్తే పోయింది ఏమవుతుందిలే అని చెప్పేసి పక్కన ఇంకా అదొక లింకు పెడుతున్నారు, కానీ దాని పక్కన ఫోన్పే సంబంధించిన లోగో పెడుతున్నారు. దాంతోపాటు అక్కడ పక్కన ఏపీకే అని చెప్పేసి కూడా యాడ్ చిక్కట్లేదు. కాబట్టి ఇదేమైనా జెన్యూన్ అయి ఉండొచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నారు, అదేవిధంగా ఓపెన్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, వారి ఫోన్లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇమీడియట్గా వారికి తెలిసిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకు మెసేజ్ ఫార్వర్డ్ అవ్వడము, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలాగైనా తీసుకోవడము, ఇవన్నీ కూడా చేయడం అనేది జరుగుతూ వస్తుంది. రీసెంట్గా సూర్యాపేటలోని పోలీసు వాళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ఇలా సోషల్ మీడియాలో, అదే విధంగా వాట్సాప్ గ్రూపులలో ఈ మెసేజ్ అనేది చాలా తెగ వైరల్ అవుతుంది, మీరు అందరూ అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఇలాంటి ఫైల్స్ వస్తే మాత్రం మీరు నమ్మొద్దు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ ఒక 2-3 కూడా లింక్ని క్లిక్ చేయడం, తర్వాత డబ్బులు పోగొట్టుకోవడం అనేది జరిగిపోయింది. రీజన్ ఏంటంటే ఈజీ మనీ. మనకు ఎవరు ₹1 ఊరికే ఇవ్వరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మనకు 5,000 రూపాయలు మన అకౌంట్లో క్రెడిట్ చేయాలి అని చెప్పేసి అన్నది ఉంటుంది అని అనేది మనం ఎవరు కూడా గుర్తించట్లేదు. దీనివల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. ఎప్పుడైనా సరే ఒకవేళ కనుక ఇలాంటి లింక్స్ కనుక ఓపెన్ చేసి మీరు డబ్బులు పోగొట్టుకున్నట్లయితే వెంటనే మీరు చేయాల్సింది సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించాలి. అది వితిన్ 24 అవర్స్లో అయితే మీ మనీని రికవరీ చేయడానికి వాళ్ళకు స్కోప్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఒక 2-3 రోజుల తర్వాత అని అనుకోండి, అప్పుడు వాళ్ళకున్న కొన్ని టెక్నికల్ నాలెడ్జ్ వల్ల వాళ్ళు ఏదో ఒక వేలో తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేశారు, ఏంటిది, అసలు వాళ్ళు ఏ ప్లేస్ నుంచి మన మొబైల్లో యాక్సెస్ అవ్వడం జరిగింది,
మన దగ్గర నుంచి డబ్బులు ఎలా కొల్లగొట్టడం జరిగింది అనేది వారు కొంచెం అంచనాకి రావడం జరుగుతుంది. అలా కాకుండా ఇలా చేయడం అనేది చాలా వరకు చూస్తూ ఉన్నాం. ఇకపోతే మీరు ఎప్పుడైతే సైబర్ క్రైమ్ పోర్ట్లోకి వెళ్తారో అక్కడ మీరు మెయిల్ త్రూ అయినా కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి ఉంటుంది, దాని త్రూ కూడా మీరు కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదు అసలు మాకు తెలియదు అంటే ఇమీడియట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి సార్ ఇలా జరిగిపోయింది, మాకు లింక్ వచ్చింది, మేము నొక్కగానే ఇన్ని డబ్బులు పోయాయి అని చెప్పేసి మీరు అక్కడ కంప్లైంట్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అంతెందుకు రీసెంట్గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన వ్యక్తి, గవర్నమెంట్ ఎంప్లాయీ, అతను 2 అకౌంట్స్, హెచ్డిఎఫ్సి ఒకటి, యూనియన్ బ్యాంకుకు సంబంధించిన అకౌంట్స్ రెండు కూడా హ్యాక్ అయిపోయినాయి. దాంట్లో ఉన్న 13 లక్షల రూపాయలు అనేవి వాళ్ళు తీసుకోవడం జరిగింది. వెంటనే అతను వచ్చేసి కంప్లైంట్ ఇచ్చారు సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళకి. వాళ్ళు మేము ఎంక్వైరీ చేస్తామండి, చూస్తామండి, డబ్బులు రికవరీ అనేది కొంచెం 50% మాత్రమే, 100% అయితే మేము అష్యూరెన్స్ ఇవ్వలేమని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే అతను జనవరి 1 నుంచి వెళ్ళి కూడా డబ్బులు కొన్నిగా ఎప్పుడైతే అతని శాలరీ క్రెడిట్ అయ్యిందో అప్పటి నుంచి డబ్బులు వెళ్ళిపోతూ వస్తూ ఉన్నాయి. కానీ అతను పట్టించుకోలేదు. అంటే 2 అకౌంట్లలో ఉన్న డబ్బులు కాబట్టి అతను అంత అబ్జర్వ్ చేయలేదు. ఏదో లింక్ వచ్చింది నొక్కొద్దు అని చెప్పేసి అక్కడ చాలామంది చెప్పినప్పటికి కూడా ఏదో సరదాగా అనుకోకుండా ఇలా నొక్కాను అంతే, ఇంకా వెంటనే వెళ్ళిపోయింది డబ్బులు అని చెప్పేసి అతను ఇప్పుడు బాధపడుతూ ఉంటే ఆ డబ్బులు తిరిగి వస్తాయా? రావు. కాబట్టి చాలామంది ఇటు మీడియా వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఇటు పోలీసులు కానివ్వండి, అంతేకాకుండా సోషల్ మీడియాలో కానివ్వండి, చాలా వరకు ప్రతి ఒక్కరు వీడియో రూపంలో కానివ్వండి, వారికి తెలిసిన ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఓరల్గా కానివ్వండి, లేదంటే కొంతమంది మేము మోసపోయాము అని చెప్పేసి వారి వాయిస్ రూపంలో వీడియోలు చేసి పెట్టడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతున్నాయి, మీరు జాగ్రత్త పడండి అని చెప్పినప్పటికీ చాలామంది మళ్ళీ మోసపోతూనే ఉన్నారు. ఇది చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. ఎప్పుడైనా సరే ₹1 మనకు ఫ్రీగా ఇస్తున్నారు అంటే మనకు తెలియకుండానే మనకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా వారికి చేతిలో పెడుతున్నట్టుగానే మీరు అంచనా వేయాలి. అంతే తప్పించి మనం ఇష్టానుసారంగా అరే ఏముందిలే ఎవరికో జరిగింది కదా, మనం అంత కేర్ఫుల్గా ఉందాము, మనం ఈ నెంబర్ కాకుండా ఈ నెంబరు అని చెప్పేసి అనుకుంటే మీరు ఎప్పుడైతే ఆ ఫోన్లో ఆ లింక్ను ఓపెన్ చేస్తారో మిగతా కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళ ఫోన్లు కూడా ఆటోమేటిక్గా వీళ్ళ కంట్రోల్లోకి వచ్చే విధంగా వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ని, ఒక టెక్నాలజీని కూడా డెవలప్ చేసుకున్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మాత్రము ఈ వాట్సాప్ గ్రూపులలో వస్తున్న మెసేజ్ ఏదైతే ఉందో, నేను ముందు నకిలీ అనుకున్నాను, నాకు 5,000 రూపాయలు వచ్చాయి, మీరు కూడా ట్రై చేయండి అన్న ఒక మెసేజ్ని మీరు ఎవరికి ఫార్వర్డ్ చేయొద్దు. ఒకవేళ మీకు ఫార్వర్డ్ మెసేజ్లో వచ్చినట్టయితే ఇమీడియట్గా దాన్ని డిలీట్ చేసేయండి. దాంతోపాటు లేదంటే దాన్ని బ్లాక్ చేసేసేయండి. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటేను ఎవరైనా ఓపెన్ చేయాలన్న ప్రయత్నం చేస్తుంటే మాత్రం వారిని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఇలా అయితే మీరు సేఫ్గా మీ అకౌంట్లో ఉన్న ఏదైతే మనీ ఉంటాయో అవిని సేఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీరు సైబర్ క్రైమ్ నేరగాళ్ళ చేతిలోకి మీ యొక్క డేటా కానివ్వండి, మీరు కానీ వెళ్ళకుండా మీరు సురక్షితంగా ఉండే ఛాన్సెస్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి అలర్ట్గా ఉండాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. ఈ మెసేజ్ తెగ వైరల్ అయిపోతుంది. దాంతోపాటు ఇప్పటికీ చాలామంది అంటే వారి స్తోమతకు తగ్గట్టుగానే డబ్బులు పోగొట్టేసుకున్నారు. 2,000, 5,000, కొంతమంది 3,000, అదేవిధంగా కొంతమంది 10,000. అక్కడ మనం డబ్బులు పెట్టి రిజిస్టర్ అవ్వాలి అన్న దానికి ఇంకంతే, ఇంకా మిగతా ఏ ఆఫర్స్ వచ్చినా సరే మీకు అప్లికేబుల్ అవుతాయి. ఆ ఆఫర్స్ వల్ల మీకు చాలా వరకు మనీ క్రెడిట్ అవుతుంది. అది మీరు ఈ పాయింట్స్ రూపంలో తీసుకోవచ్చు. మీరు షాపింగ్ చేసినప్పుడు మీకు యూజ్ అవుతుంది, లేదంటే మీరు ఫ్యూయల్ కొట్టించుకున్నప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పేసి అలా మనల్ని వాళ్ళు అట్రాక్టివ్ చేయడానికి కోసం అని చెప్పేసి కొన్ని ఇస్తూ ఉంటారు అన్నట్టు. ఇవ్వగానే అరే సరే ఏముందిలే 300 రూపాయలే కదా అని చెప్పేసి చాలామంది స్టెప్ ఫార్వర్డ్ అవుతారు. కాకపోతే 300 రూపాయలు పక్కన పెట్టేస్తే మన అకౌంట్లో ఎన్ని ఉంటే అన్ని పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో బీ కేర్ఫుల్ అండి, అలర్ట్గా ఉండండి. దయచేసి ఈ మెసేజ్ కనుక ఇంకా సర్క్యులేట్ అవుతుంది, ఒకవేళ మీ దాకా సర్క్యులేట్ అవుతూ వస్తే మాత్రం దాన్ని ఇగ్నోర్ చేయండి. అదేవిధంగా దాన్ని ఓపెన్ చేసే ప్రయత్నం మాత్రం చేయొద్దు అనేది నేను వీడియోలో మీకు హెచ్చరించాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.